ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాటర్ కూడా సప్లై చేస్తున్నాం. ఈ రెండు సప్లై చేస్తున్నాయి. ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు. దీనివల్ల 1-2 రోజులు ఆ నీళ్లు వాడడానికి వీలు లేదు. టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ మీద బురద ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలి కూడా చెప్తారు. కానీ స్నానానికి ఇటుకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన 62 మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం. ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడికక్కడే వాళ్ళకి కావాల్సినవి కూడా ఇస్తున్నాం. ఇప్పటికే ఒక 50 దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు. 2050 ఇంకొక 40-50 వస్తాయి. ఒక 100 పైన ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఎక్కడికక్కడ ఈ బురద కానీ ఇన్సైడ్ హౌస్ అన్ని కూడా క్లీన్ చేసే బాధ్యత ఫైర్ ఇంజిన్స్ అన్నిటికీ అప్పచెప్పాం. ఆ పని కూడా చేస్తున్నారు. ఇంకొక పక్కన ఏదైతే 2100 మంది శానిటేషన్ వర్కర్స్ కూడా దించాం. వీళ్ళు కూడా ముమ్మరంగా పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన ఏవైతే ప్రొక్లైన్స్ కూడా పెట్టి అదే మరి టిప్పర్స్ కూడా పెట్టి వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా చేయమన్నాం. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతాలు లేకుండా చేయడం కోసం. ఇంకొక పక్కన ఎక్కడైనా కానీ మనుషులు చనిపోయి ఇంకెక్కడ బాడీస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చే విధంగా పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి వాళ్ళ యొక్క బంధువులకు అప్పచెప్పే బాధ్యత కూడా తీసుకున్నాం. ఈ రోజు చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇది కాకుండా ఎక్కడైనా ఎనిమల్ బాడీస్ కానీ ఉంటే అవి కూడా ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడానికి ఒక కార్యక్రమం ఇచ్చాం. అది కూడా అనిమల్ హస్బెండరీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ పని కూడా చేస్తున్నారు. ప్రతిరోజు నేను ముందు చెప్పినట్టు రోజుకు 3 సార్లు IVRS తెప్పించుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దగ్గర 32 మంది IAS ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన మీరు చూస్తే 179 సచివాలయాలకి 179 మంది సీనియర్ ఆఫీసర్ని లేకపోతే IAS ఆఫీసర్ని మొత్తం కూడా ఇన్ఛార్జెస్గా పెట్టాం. నిన్న లాస్ట్ నైట్ అలోన్ 9,09,191 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున మార్నింగ్ అయితే 6 లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 8,50,000 బాటిల్స్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 3 లక్షల లీటర్లు మిల్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. ఒక 5 లక్షల బిస్కెట్ పాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. అదే మరి మధ్యాహ్నం నుంచి కూడా ఒక 5 లక్షల మందికి లంచ్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాం. అవి కూడా పంపించాం. అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఇంకొక పక్కన ఫీడ్బ్యాక్ కోసమైతే నాకు కూడా చాలా బాగా ఇస్తున్నారు. కానీ ఒకటే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా నేర్చుకొని కొంత ప్రాపర్ ఫీడ్బ్యాక్గా నాకు ఇవ్వగలిగితే నేను కొంతమందితోనే మాట్లాడగలుగుతున్నా. కానీ అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ మేము అనలైజ్ చేసి ఏ విధంగా చేయగలుగుతామో అవన్నీ చేయడానికి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది. గర్భిణీ స్త్రీలు కొంతమంది ఇబ్బంది ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అందుకే వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలనో ఆ నెంబర్ కూడా తీసుకోమన్నాం. ఎక్కడెక్కడున్నారో లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయమన్నాం. అవసరమైతే వాళ్ళు ప్రత్యేకంగా హాస్పిటల్లో చేర్చడం కానీ లేకుంటే ఏం చేయాలనో అన్ని విధాలు ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నాం. ఈ సమయంలో ఎవరైతే ఈరోజు మనం చూస్తే బుడమేరు ఈరోజు మార్నింగ్ కూడా కొద్దిగా పైన వర్షాలు పడ్డాయి. నేను అన్ని సోర్సెస్ ద్వారా వెరిఫై చేశాను. ఇప్పుడు మా పార్టీ వాళ్ళు కూడా చెప్పి చిన్న ఆధ్వర్యంలో MP గారి ఆధ్వర్యంలో
పైన ఎక్కడి నుంచి ఇన్ఫ్లో ఏం వస్తుందో కనుక్కోమన్నాను. డిపార్ట్మెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం. వాసార్ ల్యాబ్లో కూడా వాళ్ళు ఒక అసెస్మెంట్ చేస్తారు. ఆ అసెస్మెంట్ చేసి పైన పడిన వర్షపాతం, క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడతా ఉంది, ఆ నీళ్లు ఇక్కడికి వస్తే ఎంత ఇక్కడ అంటే ఫ్లడ్ ఏరియాలో ఎంత పెరుగుతుంది అనేది కూడా అసెస్ చేస్తున్నాం. అసెస్ చేసి ఒకవేళ అవసరమైతే ఎలాంటి అప్రమత్తం చేయాలనో అలాంటి అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది. 7 మిల్లీమీటర్స్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడింది. దీనివల్ల ఒక 5,000 నుంచి 7,000, 8,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా 3-4 గంటలే వస్తుంది. 3-4 గంటలంటే మొత్తం ఆవరేజ్న ఒక 0.6-7 టీఎంసీ ఆఫ్ వాటర్ మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా అనలైజ్ చేసి ఎంత పెరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇది కూడా ఉపయోగిస్తున్నాం. అదే సమయంలో మనందరం ఒకసారి చూస్తే ఈరోజు కృష్ణా రివర్లో 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. డిజైన్ చేసింది 11,90,000కి. ఇంకొక 40,000 కానీ పెరుగుంటే చాలా ప్రమాదం అయ్యేది. 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్కే భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది. పైన కూడా కొన్ని బ్రీచెస్ అయ్యాయి. ఇబ్రహీంపట్నం అవతల అక్కడి నుంచి దగ్గర ఇబ్రహీంపట్నం నుంచి మూలపేట వరకు చాలా వరకు నేషనల్ హైవేకి నీళ్లు వచ్చాయి. పక్క గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితికి వచ్చాయి. అయితే ఇక్కడ ఏదైతే భవానీపురంలో వచ్చిన నీళ్లు మొత్తం కొంత ప్రాంతాన్ని ముంచేశాయి. ప్రధానంగా మనకు వచ్చింది ఇది ఏదైతే ఈరోజు ఇక్కడ మనం అందరం ఇబ్బందులు పడ్డామో దీనికి ప్రధానమైన కారణం బుడమేరు. ఈ బుడమేరు అనేది ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యగా తయారైంది విజయవాడకి. దీన్ని ఒకసారి చూసినప్పుడు ఈ సింగ్ నగర్ కానీ ఇవన్నీ కూడా చూస్తే బుడమేరుకు రెడ్డిగూడెం నుంచి కోతులవాగని, అదే మాదిరిగా గంగనీరు నుండి పులివాగని, మునగపాడు నుంచి భీమవాగని, మాధవరం నుంచి లోయవాగని, గడ్డుమడుగు లోయ ప్రాంతం నుండి దొర్లింత వాగని, ఇలాంటివన్నీ చిన్న చిన్న వాగులన్నీ కలిసి అది బుడమేరుగా వచ్చే అవకాశం వచ్చింది. అయితే 20 సంవత్సరాలుగా విజయవాడ టౌన్ కూడా అభివృద్ధి అవుతా ఉంది. ఆక్రమణలు కూడా పెరిగిపోయినాయి. ఏదైతే ఈ యొక్క బుడమేరు నేరుగా వెళ్ళి కొల్లేరు సదర్స్కు ఈ నీళ్లు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఈ నీళ్ళన్నీ కూడా అక్కడ ఎర్రవాగు ఉంది, ఆ నీళ్లు కూడా వస్తాయి. దానికంటే కూడా ఈ వాగు నుంచి వచ్చే నీళ్లు అక్కడ ఉపయోగపడతాయి. కానీ ఏదైతే ఎక్కువగా ఎక్కడికక్కడ కట్టడాలు కట్టి అసలు వాగును పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనం చూసినప్పుడు ఒరిజినల్గా 11,000కి ఇది డిజైన్ చేశారు. ఇప్పుడు 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా నీళ్ళని కిందికి తీసుకుపోవడం అనేక విధాలుగా అనేక సంబంధాల్లో ఆలోచించారు. 1970లోనే దీన్ని రిపేర్ చేయాలని కూడా కొంత ప్రయత్నం చేశారు, ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007-8లో బుడమేరు ప్రవాహాన్ని కుడికాలకు మళ్లించాలని చెప్పి ప్రతిపాదన చేశారు. అది కూడా ఏమాత్రం పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అది కూడా ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టారు. అక్కడ BTPSలో ఏదో సమస్యలు వచ్చాయని. ఆ తర్వాత మనం చూస్తే దీని మీద ఒకేసారి వెలగలేరులో రెగ్యులేటరీ ఒకటి కట్టారు. అది కూడా చిన్న రెగ్యులేటర్, ఇన్ని నీళ్లు కూడా పట్టావు, ఏదైనా ఉంటే కొద్దిగా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడానికి కట్టారు. అంతవరకు తప్ప ఏం జరగలేదు. ఇంకొక పక్కన 2005లో పెద్ద వరద వచ్చింది.
అప్పుడు మేమందరం కూడా ఆందోళన చేశాం. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీన్ని చేస్తానని ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు, కానీ మళ్ళా వదిలేసే పరిస్థితికి వచ్చాడు. ఫైనల్గా నేను వచ్చిన తర్వాత కూడా ఒక దగ్గర 500 కోట్లు శాంక్షన్ చేశామనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ 500 కోట్లు ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేశారు. రెండోది, బుడమేరు కనీసం బ్రీచెస్ క్లోజ్ చేసుంటే, వీళ్ళు ఆక్యుపై చేయకుండా ఉండుంటే కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యేది. ఎప్పుడైతే ఎన్క్రోచ్మెంట్స్ 2019 నుంచి విపరీతంగా జరిగాయి, కాలవే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దానికి తగినట్టు 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఈ రెండూ కలిసే కొందికి ఒక పక్క కృష్ణా రివర్లో వచ్చే నీళ్లు, ఇంకొక పక్క బుడమేరు నుంచి వచ్చే నీళ్లు, రెండు కూడా కలిపి మొత్తం విజయవాడ బీభత్సంగా తయారైంది. ఎప్పుడూ లేనటువంటి వరద వచ్చే పరిస్థితి వచ్చింది, ముంపు గురైంది. దీనికి కారణం మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు. పేపర్లో అదే పనిగా రాసుకుంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, 2019 నుంచి 24 వరకు మీరు అధికారంలో ఉన్నారా లేదా? ఉంటే బ్రీచెస్ పెడితే ఏం చేశారు? ఎక్కడ నిద్రపోయారు? ఇంకా నేను బ్లంట్గా అడగాలంటే ఎక్కడ గాడిదలుగా వస్తున్నారు? అలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా బురజలాలనే కార్యక్రమం నీచమైన కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చి 80 రోజులైంది. ఇంత మునుపు కూడా 1-2 సార్లు ఇదే మరుగా వస్తే నిర్లక్ష్యం జరిగింది. మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా రివర్ కంటే చాలామంది అనుకుంటున్నారు కృష్ణా వల్ల ఫ్లడ్స్ వచ్చాయని. కాదు, కృష్ణా వల్ల కూడా కొద్దిగా వచ్చాయి, కానీ కృష్ణా నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది. బుడమేరులో కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే ఒక పక్క టౌన్ పెరిగింది, టౌన్ పెరిగిందని వాళ్ళ భూముల విలువ పెరిగాయి, దీంతో కబ్జా రాయుళ్ళు వచ్చారు, ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా సర్వే చేయమంటున్నా. ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా మట్టి దిగేశారు. ఎంత నీచులంటే, ఎంత దుర్మార్గులంటే, ఒక కాలువ, ఆ కాలువని సపోర్ట్ ఇచ్చేది ఆ గట్టులు, అలాంటి గట్టులో కూడా మట్టి తీసేసే పరిస్థితికి వచ్చారు. అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు. ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది. అమాయకులంతా కూడా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇది మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేస్తున్నా. ఇంకా ఎవరైనా మేధావులు ఉంటే వాళ్ళు కూడా ముందుకు రండి, మీ ఆలోచన కూడా ఇవ్వండి. శాశ్వత పరిష్కార మార్గం ఏదైతే ఉందో ఆ శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరు ద్వారా వచ్చే నీళ్ళని కొల్లేరుకి పంపించడం, లేకపోతే కృష్ణానది పంపించడం, మళ్ళీ ఇలాంటి ముంపు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. ఇది బ్రాడ్గా. ఇంకొక పక్కన ఈరోజు ఉద్యోగస్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళందరూ కలిసి చాలా ఆర్గనైజేషన్స్ ఇందులో ఉన్నాయి. ఏపీ జేఏసీ అని, లేకపోతే దానికి శివారెడ్డి చైర్మన్, ఇంకొక జనరల్ సెక్రటరీ, ఎస్టీయు ఏపీ, అదే మరి ఇంకా మిగిలిన ఆర్గనైజేషన్లు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి అనుబంధంగా ఉండే వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి బేసిక్ 1 డే ఇస్తామని చెప్పి ముందుకొచ్చి వారి విల్లింగ్నెస్ ఇచ్చారు. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ అసోసియేషన్ వీడు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు. వాళ్ళు కూడా 1 డే బేసిక్ ఇస్తామని. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది అందరి బాధ్యత. మనందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కొంతమంది మీరు చూసి ఒకరిద్దరే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, కానీ
ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు డ్రోన్స్ కూడా పెట్టాం. నిన్నటికి ఈరోజు డ్రోన్స్ అయితే 45 పెరిగాయి. చాలా వరకు ఎక్కడికక్కడ పగడ్బందీగా చేస్తున్నాం. ఈరోజు సాయంత్రానికి చాలా వరకు కంట్రోల్కి వస్తుంది. రేపటికి మ్యాక్సిమం కంట్రోల్కి రావాలి. ఇది బ్రాడ్గా 1 or 2 డేస్లోనే నార్మల్స్ తీసుకొచ్చి, ఎంత వీలైతే అంత తొందరలో నార్మల్స్ తీసుకొచ్చి, ఏమాత్రం కూడా మళ్ళా డిసీజెస్ కూడా ప్రబలకుండా దానికి కూడా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాం. సర్వశక్తులు ఒడ్డుతున్నాం. అన్ని చర్యలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితులందరికీ న్యాయం చేసేట్టుగా ముందుకు పోతాం. వీలైతే ప్రజలందరూ కూడా రేపు ఓకే అంటే రేపే డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఫుడ్ పాకెట్సే కాకుండా వాటర్ ఇవన్నీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా సాయంత్రం అనౌన్స్ చేస్తాం. అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. రెండు ఉన్నాయి.